నమస్తేనా. ఈరోజు నా వీడియో మహాభారతంలో ఒక కృష్ణుడు ఉన్నాడా, ఇద్దరు కృష్ణులు ఉన్నారా? అచ్చంగా ఇద్దరు కృష్ణులు ఉన్నారు. నేను కొత్తగా మహాభారతాన్ని కనిపెట్టి చెప్పట్లేదండి. పెద్దల దగ్గర నేను విన్నది. ఇద్దరి పేరు అచ్చంగా కృష్ణనే. ఏంటంటే ఒక కృష్ణుడు మనకు తెలుసు, దేవకీ నందనుడని. ఇంకొక కృష్ణ ఎవరో చెప్పనా? యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించిన ద్రౌపదీదేవి. కృష్ణ అంటే నల్లనిది అని, నల్లనివాడు అని అంటాం కదా మన కృష్ణుడిని. ఈవిడ కూడా నల్లగా ఉండడం వల్ల ఆవిడ మొట్టమొదటి నామం కృష్ణ అని. అలా ద్రౌపద మహారాజు చేత యజ్ఞం చేయబడి ఆ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆవిడ ద్రౌపది అని. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసింది, అందరు చాలామంది చెప్పారు, నేను చెప్తున్న విషయం, ద్రౌపదీదేవికి 5 భర్తలు. ఆ మాట అన్న వాళ్ళకి ఇంద్రుడు 5 అంశాలుగా, ఆయనే 5 రూపాలుగా పుడితే ఆ 5 అంశాలని ఇంద్రాణియే సేవించాలి కనుక ఆవిడే శక్తి స్వరూపంగా ఆవిర్భవించింది ద్రౌపదీదేవి. సైన్స్ పరంగా తీసుకుంటే పంచకర్మేంద్రియాలు, ధర్మరాజుని మొట్టమొదటి వాడు ధర్మరాజు. ఈ పంచకర్మేంద్రియాలు కూడా బుద్ధి అనే ధర్మచక్రంలో నిలబడి చేసినప్పుడు పట్టాభిషేకం, అది కొంచెం తడబడినప్పుడు, జూదంలో ఓడినప్పుడు అరణ్యవాసంతో కష్టాలు, మళ్ళీ దాని సాధనతోనే కృష్ణుడు తోడుగా ధర్మయుద్ధం గెలవడం. ఇది ఒక చిన్న మాట.